ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఉదయకాలన ప్రార్థన చేశారండి. చాలామంది నా తొంటున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా ఈ యొక్క వాగ్దానం అయిన వెంటనే నాలో ఆత్మీయంగా బలం వస్తుంది. ఈరోజు నేను ప్రార్థన చేసుకుంటాను. ఒక్కొక్కసారి నాకు హెచ్చరికగా ఉంది. చాలా సంతోషం. పరిశుద్ధ ఆత్మదేవునికి నా మెండు కృతజ్ఞతలు. మీరు వినండి, ఇతరులకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ రక్త సంబంధులకి. ఆత్మీయంగా మీకు ఎంతో దీవెనండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయము వచనము 7వ వచనము. యెహోవా యందు భయభక్తి కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము కలుగును. ప్రియులారా, చాలామంది నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు అనారోగ్యం పోలేదండి, నాకున్న రోగం పోలేదంటారండి. సో దేవుని యొక్క వాక్యం ఏంటంటే, మనలో చెడుతనం ఉంటే, చెడు అలవాట్లు ఉంటే మన దేహానికి ఆరోగ్యం ఉండదండి. అనారోగ్యాలు వస్తూ ఉంటుంది, క్యాన్సర్ వస్తూ ఉంటుంది, బీపీ వస్తూ ఉంటుంది, షుగర్ వస్తూ ఉంటుంది, కిడ్నీలు పాడైపోతూ ఉంటుంది. ఒకవేళ నీకు ఇంకనూ త్రాగుడు అలవాటు ఉన్నట్లయితే తప్పక నీ దేహం పాడైపోతుంది, నీ కిడ్నీలు పాడైపోతుంది, నీ లివర్ పాడైపోతుంది. ఇంకనూ నీకు ఒకవేళ సిగరెట్ తాగే అలవాటు ఉంటే, డ్రగ్స్ వేసుకునే అలవాటు ఉంటే ఖచ్చితంగా నీ యొక్క ప్రతి ఊపిరితిత్తులు, ప్రతి అవయవాలు కూడా చెడిపోతూ ఉంటాయి. కాబట్టి చెడు నీలో పెట్టుకొని దేవుడు నన్ను బాగు చేయలేదంటే ఎలా బాగు చేస్తాడండి? ఒక వ్యక్తి తాగుతూ కూడా దేవుడిని నన్ను బాగు చేయలేదంటే ఎట్లా బాగు చేస్తాడు? ఫస్ట్ నీకున్న చెడుతనాన్ని విడిచిపెట్టాలి. నీ దేహాల్లో ఉన్న, నీ దేహాన్ని పాడు చేసేవి ఏమున్నాయో అవి విడిచిపెట్టండి. ఒకవేళ వ్యభిచారపు అలవాటు ఉన్నదా, దయచేసి విడిచిపెట్టండి. దానివల్ల నీ శరీరం పాడైపోతుంది, ఎయిడ్స్ రోగం వస్తుంది. ఒకవేళ అక్రమ సంబంధం కలిగి ఉన్నారా, తప్పక దానివల్ల నీ జీవితం, నీ కుటుంబం పాడైపోతుంది, నీ కాపురం పాడైపోతుంది. నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టకుండా దేవుడు నన్ను బాగు చేయలేదు, నన్ను స్వస్థపరచలేదు, నాకు రోగం అట్లే ఉందంటే ఎలాగండి? ఈరోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. అన్నయ్య, ఈరోజైనా నీ పాపాలను ఒప్పుకో, చెడుతనం ఏంటో తెలుసుకో, దాన్ని విడిచిపెట్టు. ఆటోమేటిక్గా నీ దేహానికి ఆరోగ్యం వస్తుంది. హాస్పిటల్కి నువ్వు వెళ్ళాల్సిన అవసరంలా. ఇప్పుడు వెళ్ళి నువ్వు విడిచిపెట్టి తర్వాత నువ్వు వెళ్ళి టెస్ట్ చేయి, నీ అన్నీ కూడా రిపోర్ట్స్ బాగుంటుంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. మహాగణుడా, ఉదయకాలన వాగ్దానం విన్న బిడల మీద నీ కృప ఉంచాలి. ఎదుగు ఎంతోమంది నా ప్రభా నైనా చిన్నపిల్లలు విష జ్వరాలతో బాధపడుతున్నారు. డెంగ్యూ నైనా, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో వారిని ఏ రక్తంతో కడిగి స్వస్థపరిచినాను. వృద్ధాప్యముల తల్లిదండ్రులు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలన ప్రభ ఎంతో కష్టాల్లో, బాధల్లో ఉన్న దైవ సేవకులను, వారి కుటుంబాలను ఆదరించనయ్యా. మా భారతదేశంలో ప్రతి మిషన్ని మీరు కాపాడినా తండ్రి. అయా క్రైస్తుల మీదనైనా, మతోన్మాదులు ఎవరైతే దాడి చేస్తున్నారో వారందరూ రక్షించిన ప్రభ. ఇంకా నా ప్రభ, మా ఆంధ్ర, తెలంగాణ ఉన్న ప్రతి ఒక్కరినైనా ప్రజలకి మీరు తోడునండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.